ముందుగా అందరికీ కూడా మన జిల్లా మొత్తం కూడా అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మా జడ్పీ కార్యాలయంలో మా జడ్పీ స్టాఫ్ అందరూ కూడా కలిసి ఎంతో రంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు. గతంలో పోల్చుకుంటే ఇప్పుడు మనకి కనుమరుగు అయిపోతూ ఉంటుంది సంక్రాంతి పండుగ అనేది. అందరూ కూడా సిటీలో సెటిల్ అయిపోయి చాలామంది కూడా రాలేక ఇబ్బందులు పడుతూ ఇలాంటి సంక్రాంతి పండుగలు అందరూ కూడా మిస్ అవుతున్నారు. అలా అవ్వకూడదని ప్రతి చోట కూడా ఇప్పుడు చూస్తుంటే స్కూల్లో కానీ ఆఫీసుల్లో కానీ ప్రతి చోట కూడా సంక్రాంతి సంబరాలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. అందులో భాగంగానే ఈరోజు మా స్టాఫ్ అందరూ కూడా లేడీస్ అవ్వడం వలన ఎక్కువగా ఎంతో సంతోషకరంగా ఈ సంబరాలు మేమందరం కూడా జరుపుకుంటున్నాం. ఇక్కడ మా స్టాఫ్ లేడీస్ అందరూ కూడా వంటల ప్రోగ్రామ్స్ పెట్టారు. అంతేకాకుండా ముగ్గుల పోటీలని, గంగిరెద్దులని, ఇక్కడ పిల్లల్ని కూడా తీసుకొచ్చి భోగిపళ్ళు కూడా పోయడం జరిగింది. ఎంతో సంతోషంగా ఉంది. అంతేకాకుండా గంగిరెద్దులు వాళ్ళు తీసుకొచ్చి ఆడించడం, గతంలో ఎలా ఉండేదో సంక్రాంతి పండుగ అంత వైభవంగా మా జడ్పీలో జరుపుకోవడం అనేది నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే నా ఆధ్వర్యంలో జరగడం అనేది ఇంకా సంతోషకరంగా ఉంది. మా స్టాఫ్ అందరికీ కూడా, మా జడ్పీ స్టాఫ్ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ వాళ్ళకి మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియదు. గౌరవ జడ్పీ సిఇఓ గారు, గౌరవ జడ్పీ డిప్యూటీ సిఇఓ గారు మరియు జడ్పీ ఎంప్లాయీస్ అందరూ ఆధ్వర్యంలో ఈరోజు జడ్పీ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు చాలా ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా ముగ్గుల పోటీ కానీ, వంటల పోటీ కానీ, అలానే గంగిరెద్దులు తీసుకొచ్చి ఇంతకు ముందున్న సాంప్రదాయ కళలన్నీ కూడా ఒకే వేదిక తీసుకొచ్చినందుకు జడ్పీ స్టాఫ్ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. 2023లో ఎంత చక్కగా అయితే ఏ ఇబ్బందులు లేకుండా గడిపామో 2024లో కూడా ఈ సంక్రాంతితో స్టార్ట్ చేసి అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.